వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్గా డల్లాస్ ఏరియాలో ఓపీటీ స్టూడెంట్స్ మీద జరిగిన దాడి చాలా పెద్ద చర్చకు దారితీసింది. ఇండియా నుంచి చాలామంది ఓపీటీ స్టూడెంట్స్ ఇందులో ఉన్నారని కూడా మనం చూస్తున్నాం. అసలు ఏం జరిగింది, ఎటువంటి పరిస్థితులు దీనికి దారితీశాయి అనే విషయాలు మనతో మాట్లాడడానికి వాళ్ళ చాంద్ పర్వతనేని గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వెల్కమ్ చాంద్ గారు. హలో కృష్ణ గారు అండ్ హలో ఆల్ మైరా ఎన్ఆర్ఐ వ్యూవర్స్. చాంద్ గారు, యాక్చువల్గా ఈ ఇన్సిడెంట్ చాలా హైలైట్ అయింది. డల్లాస్ ఏరియాలో చాలామంది ఓపీటీ స్టూడెంట్స్ ఒక ప్లేస్లో ఉన్నారని, జాబ్స్ గురించి అక్కడ వాళ్ళతో బలవంతంగా చేపిస్తున్నారనే న్యూస్ నడిచింది. అసలు ఏంటండి, అసలు ఏం జరిగింది అక్కడ, మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి? షూర్ అండి. నాకు ఇది ఫస్ట్ మార్చ్లో తెలిసిందండి. సో మార్చ్లో ఇది జరిగిన నెక్స్ట్ రోజు పాపం కొందరు స్టూడెంట్స్, కొందరు అట్లీస్ట్ ఎవరైతే కొంచెం వాళ్ళు ఇంపాక్ట్ అయ్యారో వాళ్ళు కాల్ చేసి చెప్పారు నాకు మార్చ్లో. సో దట్ వాజ్ ద ఫస్ట్ టైం ఐ యాక్చువల్లీ ఫౌండ్ అవుట్ అబౌట్ దిస్. అయితే మార్చ్లో ఏం జరిగిందంటే, మార్చ్లో కూడా అరెస్ట్ చేశారు. సో మార్చ్లో ఏం జరిగిందంటే బెడ్ బగ్స్ ఉన్నాయంట, సమ్ బగ్స్ ఉన్నాయంట అక్కడ ఇంట్లో. సో బగ్స్ ఉన్నాయని చెప్పి ఎక్స్టర్మినేటర్ని పిలిపిస్తే ఎక్స్టర్మినేటర్ వచ్చి చూసి ఇక్కడేమో ఇంతమంది ఇలా స్టూడెంట్స్ అమ్మాయిలు అలా ఉన్నారు ఇంట్లో, అంతమంది అంటే అంత బ్యాడ్ కండిషన్స్లో ఉన్నారు అని చెప్పి ఎవరో చూసి వాళ్ళు కంప్లైంట్ చేశారంట. కంప్లైంట్ చేస్తే ఆ రోజున ఆ టైంలో ఏదో రేడ్ జరిగింది. రేడ్ జరిగినప్పుడు బేసిక్లీ ఏంటంటే అక్కడ స్టార్ట్ అయింది. ఆ టైంలో ఏంటంటే అక్కడ చూశారు, ఫేక్ డాక్యుమెంట్స్ దొరికినాయి, ల్యాప్టాప్స్ తీసుకున్నారు. అవన్నీ చూసినప్పుడు ఐ థింక్ ఏం జరిగిందంటే ఆ టైంలో ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు. కలెక్ట్ చేసి ఐ థింక్ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్లో అవన్నీ ఇన్వెస్టిగేషన్స్ నడిచిన తర్వాత ఐ థింక్ మీరు ఈ వీక్ మనం చూస్తున్నది ఏంటంటే ప్రిన్స్టన్ పోలీస్. సో బేసిక్లీ ఈ హౌస్ ఏదైతే ఈ హౌస్లో ఇది జరిగినదో అది డాలస్ సబర్బ్ అండి అది. సో డాలస్లో చుట్టుపక్కల సిటీస్ ఉంటాయి. సో డాలస్ పక్కనే ఉండే కౌంటీస్ కాలిన్ కౌంటీ. ఈ కాలిన్ కౌంటీలో ఉన్న ఒక వన్ ఆఫ్ ద సిటీస్ అనమాట ఇది ప్రిన్స్టన్ అనేది. సో టెక్నికల్లీ ఇది డాలస్ ఎయిర్పోర్ట్ నుంచి మీకు అటు ఇటుగా ఒక 45-50 మైల్స్ దూరంలో ఉంటుంది ఈ ప్రిన్స్టన్ అనే సిటీ. సో ఆల్మోస్ట్ ఇది ఏంటంటే సిటీ అంటే దిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ మెట్రోప్లెక్స్ ఈ ప్రిన్స్టన్ అనే ఊరు. సో ఈ ప్రిన్స్టన్ అనే ఊరిలో ఈ కొన్ని కన్సల్టింగ్ కంపెనీస్ ఏం చేశాయి అంటే గెస్ట్ హౌసెస్ కింద పెట్టుకున్నాయి. గెస్ట్ హౌసెస్లో పెట్టుకుని కొందరికి అంటే ఈ స్టూడెంట్స్కి అకామిడేషన్ ఇచ్చి చేస్తూ ఉంటారు. కొందరు జనరల్గా ఏంటంటే ఇలా అకామిడేషన్ ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చుకుంటాం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ నాకు అర్థమైనంత వరకు అట్లీస్ట్ ఇప్పుడు చూసిన ఛార్జెస్ బట్టి ఏంటంటే థింగ్స్ వర్ లిటిల్ బ్యాడ్. అంటే దే ఆర్ ఎలెజింగ్ హ్యూమన్ ట్రాఫికింగ్. సో హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే ఇట్స్ అ వెరీ బిగ్ వర్డ్. సో హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే దాని మీనింగ్ ఏంటంటే సంబడి ఈజ్ యూజింగ్ ఫోర్స్, కోయర్షన్ ఆర్ మేబీ ఫ్రాడ్. సో ఈ మూడు వాడి దే ఆర్ ట్రైంగ్ టు మేక్ సంబడి డూ సమ్ సర్వీసెస్. సో ఏదో సర్వీసెస్ చేయించుకున్నారు ఇలా ఫోర్స్ చేసి, దట్ ఈస్ ద అలిగేషన్. అయితే మనం అందరం చూడాల్సింది ఏంటంటే అన్ఫార్చునేట్లీ మీడియాలో ఐఎమ్ సీయింగ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్. చార్జెస్ మాత్రమే ఫైల్ అయ్యాయి. సో చార్జెస్ డస్ నాట్ మీన్ దట్ సంబడి హ్యాస్ డన్ సంథింగ్ రాంగ్. చార్జెస్ ఫైల్ అయినాయి అంటే అక్కడ ఏదో జరిగింది కనుక, ఏదో ప్రాబబుల్ కాజ్ ఉంది కనుక అరెస్ట్ వారెంట్ తోటి వాళ్ళు వెళ్ళి అరెస్ట్ చేశారు. సో యుఎస్లో దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ డ్యూ ప్రాసెస్. డ్యూ ప్రాసెస్ అంటే ఈ చార్జెస్ డస్ నాట్ మీన్ దర్ గిల్టీ. సో ఇప్పుడు నౌ ఇస్ ద ఛాన్స్. సో కోర్టులో ప్రాసిక్యూషన్ వాళ్ళు ప్రూవ్ చేయాలి. దే హ్యావ్ టు ప్రూవ్ దట్ బియాండ్ అ రీజనబుల్ డౌట్ దీస్ పీపుల్ హ్యావ్ కమిటెడ్ అ క్రైమ్. సో ఆ బర్డెన్ ఉంది ప్రాసిక్యూషన్ మీద. సో అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఏంటంటే జడ్జి ముందుకు వెళ్తున్నారు ప్రాసిక్యూషన్ వాళ్ళు, అండ్ ద డిఫెండెంట్స్ దే విల్ గో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద జడ్జ్. అండ్ ఇదంతా ఏంటంటే ఒక పెద్ద ప్రాసెస్ ఇది. సో దెర్ ఇస్ దిస్ డ్యూ ప్రాసెస్. సో ఈ డ్యూ ప్రాసెస్ అయిన తర్వాత కానీ మనకు తెలుస్తుంది అసలు నిజంగా వీళ్ళు గిల్టీయా కాదా అని. ఇప్పటికైతే మాత్రం ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది ఇట్స్ సెకండ్ డిగ్రీ ఫెలనీ ఇన్ టెక్సస్. సో ఆ ఛార్జెస్ తోటి వాళ్ళకి ఛార్జెస్ ఫైల్ అయ్యి వాళ్ళని అరెస్ట్ చేశారు. అయితే ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే టెక్సస్లో ద హైయెస్ట్ పనిష్మెంట్ ఇస్ క్యాపిటల్ ఫెలనీ. సో క్యాపిటల్ ఫెలనీ అంటే జనరల్గా మర్డర్ దానికి ఇస్తారు. సో క్యాపిటల్ ఫెలనీకి ఇట్స్ ఐదర్ డెత్ సెంటెన్స్ ఆర్ లైఫ్ సెంటెన్స్ వితౌట్ పెరోల్. దాని కింద ఫస్ట్ డిగ్రీ ఫెలనీ ఉంటుంది. సో ఫస్ట్ డిగ్రీ ఫెలనీ అంటే ఆల్మోస్ట్ అప్ టు 99 ఇయర్స్, 20 years to 99 years వరకు జైల్ సెంటెన్స్ వేయచ్చు ఇప్పుడు కన్విక్ట్ అయితే. సో ఇప్పుడు ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో వాళ్ళ మీద వేసిన ఛార్జెస్ ఏంటంటే సెకండ్ డిగ్రీ ఫెలనీ. సో సెకండ్ డిగ్రీ ఫెలనీలో ప్రూవ్ అయితే 2 years మినిమం, 20 years మ్యాక్సిమం. సో ఆ జైల్ సెంటెన్స్ ఉండొచ్చు. అయితే చాలా న్యూస్ ఛానల్స్లో ఆల్రెడీ వాళ్ళు కన్విక్ట్ అయిపోయినట్టు వాళ్ళని పోర్ట్రే చేస్తున్నారు. సో దట్ ఈస్ సంథింగ్ వాట్ ఎవ్రీబడి షుడ్ అండర్స్టాండ్. ఛార్జెస్ ఫైల్ అయ్యాయి, ప్రూవ్ అయితే దట్ ఈస్ ద మ్యాక్సిమం. ప్రూవ్ అవ్వలేదు అనుకోండి డిస్మిస్ అవ్వచ్చు, లేకపోతే ఒక్కోసారి ఛార్జెస్ డిక్రీజ్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ఆల్ పాసిబిలిటీస్ దట్ పీపుల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. పోలీస్ డిపార్ట్మెంట్ ఈ స్టేజ్లో ఎవిడెన్స్ని ప్రెజెంట్ చేయలేదు.
ఎందుకంటే ఇంకా ఇట్స్ ఆన్ గోయింగ్ ఇన్వెస్టిగేషన్, కేసు నడుస్తుంది. సో మనకి ఎగ్జాక్ట్లీ ఏం ఎవిడెన్స్ ఉంది అనేది వి డోంట్ నో. ఫ్యూచర్లో ఏంటంటే ఎవిడెన్సెస్ అన్ని బయటకు వస్తాయి, ఎందుకంటే పీపుల్ విల్ హ్యావ్ ఛాన్స్ టు ఆర్గ్యూ అవును చాంద్ గారు. అసలు ఏం జరిగింది, ఎవిడెన్స్ ఉంది, ఇవన్నీ ఏంటంటే ఫ్యూచర్లో రాబోతున్నాయి అనమాట. నాకు అర్థమైనంత వరకు ఆల్రెడీ వన్ ఆఫ్ ద డిఫెండెంట్స్ వాళ్ళు త్రూ దర్ లాయర్ దే మేడ్ సమ్ స్టేట్మెంట్స్ టుడే. సో ఏంటంటే ఐ థింక్ ద డ్యూ ప్రాసెస్ హెస్ స్టార్టెడ్. విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అండ్ సీ వాట్ హెస్ హ్యాపెండ్. దట్ బీయింగ్ సెడ్ ఏంటంటే పోలీసులు ఛార్జెస్ ఫైల్ చేశారు అంటే అట్లీస్ట్ ఎంతో కొంత అయితే అక్కడ ఇష్యూ ఉంది. ఎంతో కొంత ఇష్యూ లేకుండా మాత్రం వాళ్ళు ముందుకు వెళ్ళరు. సో అట్లీస్ట్ నేను మాట్లాడిన కొందరు ఈ అట్లీస్ట్ పీపుల్ హు న్యూ అండ్ ఐ థింక్ అట్లీస్ట్ ఆర్ ఇంపాక్టెడ్, వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి ఏంటంటే ఆ రోజున అక్కడ చాలా ఫేక్ డాక్యుమెంట్స్ కూడా దొరికినాయి అంట. ఫేక్ డాక్యుమెంట్స్ దొరకడం వల్ల సో అగైన్ ఏంటంటే ఎనీ టైమ్ యూఎస్లో ఏదన్నా గవర్నమెంట్ డాక్యుమెంట్స్ కనుక ట్యాంపర్ చేస్తే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫేక్ గ్రీన్ కార్డ్స్ లేకపోతే ఫేక్ H1B అప్రూవల్స్ అలాంటివి ఏమైనా క్రియేట్ చేస్తే ఇట్స్ అ బిగ్ క్రిమినల్ అఫెన్స్. సో అది కూడా ఉంది అని చాలా మంది చెప్తున్నారు. పోలీసులు కూడా చెప్పారు దే ఫౌండ్ సమ్ ఫ్రాడ్యులెంట్ డాక్యుమెంట్స్ అని. అంటే చాందకర్ ఇక్కడ క్వశ్చన్ అండి, ఈ ఫేక్ డాక్యుమెంట్స్ ఇప్పుడు ఆ రోజు లెట్స్ అజ్యూమ్ ఆ సినారియో మనం తీసుకుంటే పోలీసులు వచ్చినప్పుడు అక్కడ రైడ్ చేసినప్పుడు అక్కడ దాదాపుగా 100 మంది వరకు ఉన్నారని ఒక మాట అనేది పక్కన పెడితే ఈ ఫేక్ డాక్యుమెంట్స్ దొరికినప్పుడు ఎవరైతే ఒక పర్సన్ మీద మేబీ జీసీ ఉందనో లేదంటే H1 ఉందనో ఫేక్ డాక్యుమెంట్ చేసినప్పుడు రెస్పాన్సిబిలిటీ ఆ పర్సన్ పేరు ఉన్నదాని మీద చూస్తారా లేదంటే కంపెనీ చూస్తారా చాంద్ గారు? అంటే అదేనండి, ఇప్పుడు మనకి ఇక్కడ అట్లీస్ట్ ఇప్పుడు మనం చార్జెస్ కనుక చూస్తే వాళ్ళు ఏమంటున్నారంటే ద స్టూడెంట్స్ దే ఆర్ విక్టిమ్స్. అట్లీస్ట్ ఆ రోజున హౌస్లో 15 మంది ఉన్నారు. బట్ అగైన్ ఏంటంటే ఆ 15 మంది తోటి ఇట్ ఈస్ నాట్ లిమిటెడ్ టు దోస్ 15 పీపుల్. మొత్తం డాలస్ ఫోర్ట్ వర్త్ మెట్రోప్లెక్స్లో దే ఆర్ సేయింగ్ ప్రాబబ్లీ అట్లీస్ట్ 100 మంది ఉన్నారు. దాంట్లో అట్లీస్ట్ 50 పీపుల్ ఆర్ విక్టిమ్స్. అండ్ ఈ విక్టిమ్స్లో ఈవెన్ మేల్స్ కూడా ఉన్నారు, నాట్ ఓన్లీ ఫీమేల్స్, దర్ ఆర్ ఆల్సో మేల్ విక్టిమ్స్ అని చెప్పి అట్లీస్ట్ దట్ ఈస్ వాట్ దర్ ప్రెజెంటింగ్. సో ఆ రైడ్ అంటే అక్కడ ఎందుకంటే వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో దే ప్రాబబ్లీ ఆల్సో గాట్ సమ్ అదర్ అడిషనల్ ఎవిడెన్స్. ఇవన్నీ ప్రెజెంట్ చేస్తారు డౌన్ ద లైన్, ఎందుకంటే ఇంకా ఇట్స్ అన్ ఆన్ గోయింగ్ ఇన్వెస్టిగేషన్. సో ఆ రికార్డ్స్ ఇంకా బయటకు రాలేదు. బట్ అట్లీస్ట్ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ బట్టి దేర్ ఆర్ అ లాట్ మోర్ విక్టిమ్స్ దెన్ వాట్ వీఆర్ కరెంట్లీ సీయింగ్. అండ్ వాళ్ళు నిజంగా విక్టిమ్సా కాదా ఇదంతా ఏంటంటే అగైన్ దట్ ఈస్ వై దే గోయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అ జడ్జ్. ఎందుకంటే పోలీస్ వాళ్ళు డిసైడ్ చేయట్లేదు అది. సో దే ఆర్ ఫాలోయింగ్ ద డ్యూ ప్రాసెస్, దే గోయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అ జడ్జ్. అలాగే ఎవరైతే ఇప్పుడు చార్జెస్ ఫైల్ చేశారో వాళ్ళకు కూడా దే విల్ హ్యావ్ ఎన్ ఆపర్చునిటీ వెళ్ళి చూస్తారు అసలు నిజంగా కరెక్ట్ ఎవిడెన్సా, అది ఈజ్ దట్ ఎవిడెన్స్ ఇనఫ్ టు కన్విక్ట్ దెమ్ ఆర్ నాట్. ఎందుకంటే కన్విక్ట్ చేయాలి అంటే ద ఎవిడెన్స్ హ్యాస్ టు బి వెరీ స్ట్రాంగ్. ఏదో పైపైన ఇంత పాసిబిలిటీ ఉంది అంటే సరిపోదు. ఇట్ హ్యాస్ టు బి ఎవిడెన్స్ దట్ విల్ ప్రూవ్ దట్ దే ఆర్ గిల్టీ బియాండ్ రీజనబుల్ డౌట్. సో దే హ్యావ్ అ హ్యూజ్ బర్డెన్. సో ఎంత ఎవిడెన్స్ ఉందో మనకు తెలియదు, విచ్ ఇస్ వై probably we'll have to wait next couple of days to see what exactly is going on. యా, థ్యాంక్ యూ చంద్ గారు. యాక్చువల్గా మనం తెలుగు మీడియాలో చాలామంది ఇండియా బేస్డ్ ఛానల్స్లో కూడా ఆ రోజు 100 మంది పైన ఉన్నారని లేదంటే రకరకాల 50 మంది అని ఒకళ్ళు 60 మంది అని ఒకళ్ళు రకరకాలుగా రాస్తున్నారు. కాకపోతే ఓవరాల్గా ఉన్న ఇన్ఫర్మేషన్ అంటే ఆ రోజు రైడ్ జరిగినప్పుడు అక్కడ 15 మంది వరకు ఉన్నారని, ఆ తర్వాత ఈ చైన్లో చాలామంది 100 మంది పైన ఉండే అవకాశాలు ఉన్నాయి, రైడ్స్ కూడా జరుగుతున్నాయి అనే మాట ఇప్పుడు జరిగే అవకాశాలు ఉన్నాయని జరుగుతున్నాయని కొన్ని రకరకాలుగా చెప్తున్నారు. ఇప్పుడు చాంద్ గారు అసలు ఓవరాల్గా ఈ ఓపీటీ స్టూడెంట్స్ ఒక ఎంప్లాయర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ కంప్లైంట్స్ రిలేటెడ్గా చాలా ఇష్యూస్ వస్తున్నాయి. అసలు ఈ రూల్స్ ఏంటండి? ఒక స్టూడెంట్ ఓపీటీ స్టూడెంట్ ఎంప్లాయర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ బేస్డ్గా వాళ్ళు జాబ్ సెర్చ్లోకి వెళ్ళాలి, ఎట్లాంటి రూల్స్ వాళ్ళు ఫాలో అవ్వాలి? షూర్ అండి. సో మెయిన్ థింగ్ ఏంటంటే ఆల్ దీస్ పీపుల్ ఆర్ దేర్ హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్. ఎందుకంటే దే హ్యావ్ గాట్ యుఎస్ మాస్టర్స్. సో యుఎస్లో మాస్టర్స్ డిగ్రీ ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ థింగ్. ఇండియాలో దే హ్యావ్ వెరీ గుడ్ ఎడ్యుకేషన్, బ్యాచిలర్స్ డిగ్రీ అయిపోయింది, and they came here, they did master's degree. So people are highly educated. So when somebody is highly educated, they have to be a little bit cautious. And the main thing ఏంటంటే people should be aware of the rules. OPT లో USCIS మెయిన్ ఇంపార్టెంట్ రూల్ ఇస్ పీపుల్ హ్యావ్ టు బి ఎంప్లాయిడ్. సో ఓపీటీలో వర్క్ ఆథరైజేషన్ ఇస్తారు. సో వర్క్ ఆథరైజేషన్ ఇచ్చినప్పుడు యూఎస్ఐ సేస్ దట్ పీపుల్ హ్యావ్ టు వర్క్. సో ఇనీషియల్గా ప్రతి ఒక్కరికి 1 year ఓపీటీ వస్తుంది. తర్వాత వాళ్ళ డిగ్రీ కనుక స్టెమ్ ప్రోగ్రామ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ అయితే ఇంకొక 2 years అడిషనల్ స్టెమ్ ఓపీటీ ఇస్తారు. అయితే ఈ ఓపీటీ పీరియడ్లో యూఎస్సిఐఎస్ దే రిక్వైర్ పీపుల్ టు వర్క్. సో అది వెరీ ఇంపార్టెంట్. సో చాలామంది ఏం చేస్తారంటే జాబ్స్ వస్తాయి కొందరు ఏంటంటే కన్సల్టెన్సీ కంపెనీస్కి వెళ్తూ ఉంటారు. ఎందుకు కన్సల్టెన్సీ కంపెనీస్కి వెళ్తూ ఉంటారంటే వాళ్ళు ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటారు, వాళ్ళు చిన్న చిన్న ట్రైనింగ్ మెటీరియల్, కొందరు హౌసింగ్ ఇస్తూ ఉంటారు, గెస్ట్ హౌసెస్. సో ఇవన్నీ చూసి కొందరు కన్సల్టెన్సీ కంపెనీస్కి వెళ్తారు, కొందరు ఫుల్ టైమ్ కంపెనీస్కి వెళ్తారు, కొందరు వేరియస్ కంపెనీస్కి వెళ్తూ ఉంటారు. అయితే రూల్ ఏంటంటే ఓపీటీలో
దే హ్యావ్ టు వర్క్ అండ్ ఫస్ట్ ఇయర్ ఓపీటీలో ఓన్లీ 90 days దే కెన్ స్టే అన్ఎంప్లాయిడ్. సో 90 days జాబ్ రాకపోయినా కూడా ఓకే. బట్ ఒక 90 days తప్ప మిగతా అన్ని రోజులు దే హ్యావ్ టు వర్క్ ఆర్ గెట్ ట్రైన్డ్ ఫర్ అట్లీస్ట్ 20 hours ఆర్ మోర్ పర్ వీక్. సో అది వెరీ ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్. సో ఈ 20 hours ఆర్ మోర్ పని చేయాలి కనుక ప్రాబ్లం ఏమొచ్చిందంటే అది కొన్ని కంపెనీస్ ఏంటంటే దాన్ని మిస్యూజ్ చేస్తున్నాయి. ఎలా మిస్యూజ్ చేస్తున్నాయంటే వాళ్ళకి ట్రైనింగ్ అని చెప్పి తీసుకువెళ్ళి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వరు. అండ్ ఇనిషియల్ ఓపీటీలో ఏంటంటే శాలరీ ఇవ్వకపోయినా ఇఫ్ సంబడి ఈస్ గెటింగ్ ట్రైన్డ్ అది సరిపోతుంది క్వాలిఫై అవుతాకి. సో ఆ ఓపీటీ ఉండాలి, ఎందుకంటే గవర్నమెంట్ రిక్వైర్మెంట్ ఇస్ కంపల్సరీ ఓపీటీలో ఉంటే 20 hours ఆర్ మోర్ ట్రైనింగ్ ఉండాలి, లేకపోతే జాబ్ ఉండాలి. సో దీనివల్ల అన్ఫార్చునేట్లీ వాట్ ఐఎమ్ సీయింగ్ ఇస్ కొన్ని కంపెనీస్కి ఇలా స్టూడెంట్స్ని అంటే బేసిక్లీ దే ఆర్ అట్ అడ్వాంటేజెస్ పొజిషన్. స్టూడెంట్స్కి ఏంటి తప్పదు, వాళ్ళు దే హ్యావ్ టు వర్క్ విత్ సంబడి ఆర్ దే హ్యావ్ టు గెట్ ట్రైన్డ్ విత్ సంబడి. Unfortunately, that is a rule. People have to follow that rule. But it is giving a chance for some people to exploit some students. But rule ఏంటంటే అందరూ తెలుసుకోవాలి, అన్ఎంప్లాయ్మెంట్ పీరియడ్ చాలా స్ట్రిక్ట్గా చూస్తారు యూఎస్ఏఎస్ వాళ్ళు. ఎందుకంటే రేపు ఫ్యూచర్లో స్టెమ్ ఓపీటీ ఎక్స్టెన్షన్ ఫైల్ చేసినప్పుడు కానీ H1B ఫైల్ చేసినప్పుడు కానీ కామన్గా RFEస్లో అడుగుతూ ఉంటారు, ప్రూవ్ దట్ యూ హ్యావ్ బీన్ ఎంప్లాయిడ్ యాజ్ రిక్వైర్డ్ అని. సో అదొకటి చూసుకోవాలండి జాగ్రత్తగా. ఇంకా కంప్లైన్స్ పర్స్పెక్టివ్లో ఇంకొక థింగ్ ఏంటంటే ఓపీటీలో దే కెన్ ఓన్లీ వర్క్ ఆర్ గెట్ ట్రైన్డ్ ఓన్లీ ఇన్ దేర్ ఫీల్డ్ ఆఫ్ స్టడీ. సో ఎవరైనా కంప్యూటర్ సైన్స్లో డిగ్రీ వచ్చి మాస్టర్స్ డిగ్రీ బయటకు వచ్చారనుకోండి, దే ఆర్ సపోజ్ టు వర్క్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఫీల్డ్. ఏదో వెళ్ళిపోయి హోటల్లో పనిచేస్తానంటే యూఎస్ఎస్ ఒప్పుకోదు, దట్ ఈస్ ఇల్లీగల్. సో అదొకటి చూసుకోవాలండి అందరూ. ఏంటంటే నాట్ ఓన్లీ యూఆర్ సపోజ్ టు బి ఎంప్లాయిడ్, ఆల్సో యూ హ్యావ్ టు బి ఎంప్లాయిడ్ ఇన్ అ జాబ్ దట్ ఈస్ రెలవెంట్ టు యువర్ ఫీల్డ్ ఆఫ్ స్టడీ. అది చాలా ఇంపార్టెంట్. ఇంకొక మెయిన్ థింగ్ కామన్గా గుర్తుంచుకోవాల్సిన థింగ్ ఏంటంటే ద సర్వీస్ హ్యాస్ టు బి యాక్టివ్. అండ్ ఏదన్నా చేంజెస్ ఉంటే ఎంప్లాయ్మెంట్లో కానీ ఏదన్నా దే హ్యావ్ టు గో అండ్ నోటిఫై ద స్కూల్ డిఎస్ఓ. ఈ స్కూల్ డిఎస్ఓకి నోటిఫికేషన్ అనేది ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్. సో ప్రతి ఒక్క స్టూడెంట్ మేక్ ష్యూర్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ చేంజెస్ ఇన్ ఎంప్లాయ్మెంట్ యూ ఆర్ టాకింగ్ టు ద స్కూల్ డిఎస్ఓ అండ్ మేక్ ష్యూర్ యూ ఆర్ ఎంప్లాయిడ్ యాజ్ రిక్వైర్డ్. అన్ఎంప్లాయ్మెంట్ పీరియడ్ దాటకుండా చూసుకోండి. ఇవన్నీ చూసుకుంటే యూల్ కంప్లై విత్ ద లా. ఏదో హోటల్స్లో పనిచేస్తాం ఇలాంటివి చేశారనుకోండి, యూఆర్ ప్రాబబ్లీ నాట్ కంప్లైంగ్ విత్ ద లా, యూల్ గెట్ ఇన్ టు ట్రబుల్ డౌన్ ద లైన్. చాలామంది స్టూడెంట్స్ ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఈ గ్యాప్లో సెమిస్టర్ గ్యాప్లో అట్లాగే ఈ ఓపీటీ పీరియడ్లో ఉన్నప్పుడు ఉద్యోగాలు దొరకని వాళ్ళు హోటల్లో కావచ్చు, అట్లాగే గ్యాస్ స్టేషన్లో కావచ్చు, కొన్ని ఇప్పుడు ఈవెంట్ బిజినెస్లో ఉన్న వాళ్ళల్లో కావచ్చు, ఇట్లా రకరకాల ప్లేసుల్లో పనిచేస్తున్న పరిస్థితి. అసలు ఏంటండి వీళ్ళకి ఎంతవరకు ఖచ్చితంగా ఇది ఇల్లీగల్ ఇలా పనిచేయటం? కాకపోతే ఒకవేళ వాళ్ళు దొరికితే ఎటువంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు ఉండే ఛాన్స్ ఉంటుంది? షూర్ అండి. ఎందుకంటే పాపం చాలామంది ఇలా నేను చూస్తూ ఉంటాను, డాలస్లో కూడా హోటల్స్లో ఇలా పనిచేస్తూ ఉంటారు. అయితే ప్రాబ్లం ఏంటంటే చాలామందికి తెలియదు. ఏంటంటే జనరల్గా దొరికే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, కానీ అది ఎవరనేది నోబడీ నోస్. ఎందుకంటే నేను లిటరల్లీ ఐ హ్యావ్ సీన్ సమ్ కేసెస్. ఇప్పుడు పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో దెర్ ఇస్ అ సిబిపి ఇన్స్పెక్షన్. సో పోర్ట్ ఆఫ్ ఎంట్రీ దిగినప్పుడు సమ్ టైమ్స్ ఏమవుతుందంటే ఒక్కోసారి ఫోన్లు లాక్కుంటారు, ఒక్కోసారి క్వశ్చన్స్ చేస్తారు, ఒక్కోసారి ఏదైనా యూఎస్ఏఎస్ వాళ్ళు, ఒక్కోసారి దే గో ఆర్ ఈవెన్ కౌన్సిలేట్ వాళ్ళు, డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ వాళ్ళు ఒక్కోసారి ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా ఇవి చూస్తూ ఉంటారు. ఇట్ హ్యాపెన్స్ టైమ్ టు టైమ్. వీళ్ళు తెలియకుండా పిల్లలు ఏంటి ఇలా చేస్తామే కాకుండా ఒక్కోసారి సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉంటారు ఇవన్నీ. సో ఇఫ్ సిబిపి ఆర్ యూఎస్సిఐఎస్ ఆర్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ ఎప్పుడన్నా వాళ్ళు కనుక దొరికితే దే కెన్ కాజ్ ద ప్రాబ్లమ్. అండ్ నేను లైవ్గా కొన్ని కేసెస్ చూశాను. ఏంటంటే ఇప్పుడు సిబిపిలో పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో దిగిన తర్వాత సిబిపి ఆఫీసర్ దిల్ టేక్ దర్ ఫోన్. ఆ ఫోన్లో ఎక్కడో చోట ఏవో దొరుకుతాయి వాళ్ళు ఇలా పనిచేస్తున్నట్టు. సమ్ టైమ్స్ పీపుల్ విల్ హ్యావ్ పర్మనెంట్ బార్, అంటే ఇంకొకసారి మళ్ళీ యూఎస్లోకి రానివ్వరు. సో అంత పొటెన్షియల్ ప్రాబ్లం ఉందన్నమాట. ఇలా పార్ట్ టైం జాబ్స్ అట్రాక్టివ్గా కనపడినా కూడా యూఎస్ఏఎస్ హ్యాస్ స్ట్రిక్ట్ రూల్స్. అంటే ఎలాంటి జాబ్స్ చేయొచ్చు, ఎలాంటి జాబ్స్ చేయకూడదు, చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. ఆఫ్ క్యాంపస్ జాబ్స్ చేయకూడదు స్టూడెంట్ స్టేటస్లో ఉన్నప్పుడు, ఆర్ ఓపీటీలో ఉన్నప్పుడు రిలవెంట్ జాబ్స్ మాత్రమే చేయాలి, అంటే ఫీల్డ్ ఆఫ్ స్టడీలో ఉన్న జాబ్స్ మాత్రమే చేయాలి, కంప్లీట్లీ ఇర్రెలవెంట్ జాబ్స్ చేయకూడదు. ఇలాంటివన్నీ ఉన్నాయి. చేశారనుకోండి దొరికితే దెర్ ఇస్ అ బిగ్ ప్రాబ్లం. అందరూ దొరకట్లేదు కదా అంటే అందరూ దొరకపోవచ్చు, బట్ ఎవరో కొందరు దొరుకుతారు. ఆ కొందరు ఎవరైనా అవ్వచ్చు. అందుకోసం డోంట్ ఈవెన్ టేక్ దట్ ఛాన్స్. ఇట్స్ నాట్ వర్త్ ఇట్. ఎందుకంటే ఏదో ఒక 6 months 7 months ఒక పార్ట్ టైం జాబ్ చేస్తాం వల్ల ఇట్ ఈస్ నాట్ వర్త్ ఇట్. ఎందుకంటే ఇఫ్ యూ హ్యావ్ అ యూఎస్ డిగ్రీ యూ కెన్ సర్వైవ్ ఎనీవేర్ ఇన్ దిస్ వరల్డ్. ఎందుకంటే ఆ డిగ్రీ బేసిస్ మీద యూ విల్ ఫైండ్ ఎ జాబ్. మేబీ ఒక 6 months లేట్ అవ్వచ్చు, బట్ యూ విల్ ఫైండ్ ఎ జాబ్. అది ఇండియాలో అవనివ్వండి, యూరోప్లో అవనివ్వండి, కెనడాలో అవనివ్వండి, ఆర్ యూఎస్లో అవనివ్వండి. విత్ అ యూఎస్ డిగ్రీ యూ విల్ డెఫినెట్లీ హ్యావ్ ఎ గుడ్ కెరియర్. ఎందుకంటే యూఎస్లో కనుక ఒక మాస్టర్స్ డిగ్రీ ఉంది అంటే నథింగ్ విల్ హ్యాపెన్, యూ విల్ ఫైండ్ ఎ జాబ్. ఇప్పుడు ఎకానమీ కొంచెం వాళ్ళు బాగోకపోతే మీకు ఫ్రెషర్స్ కనుక ఒక 6 months ఒక 7 months డిలే అవ్వచ్చు మీ జాబ్, మేబీ ఒక 1 year డిలే అవ్వచ్చు, బట్ డౌన్ ద లైన్ యూ విల్ హ్యావ్ ఎ గుడ్ కెరియర్. అందుకోసం ఏంటంటే డు నాట్ డూ సంథింగ్. ఎందుకంటే కొందరికి నేను లిటరలీ జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ ఐవ్ సీన్ వన్ కేస్.
ఆ పాపం అతను ఎన్నో ఇయర్స్ బ్యాక్ ఏదో పార్ట్ టైం జాబ్ చేశాడంట. ఇప్పుడు హెచ్1 కూడా వచ్చింది. అయితే పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఆయన ఫోన్ తీసుకున్నారు. ఫోన్ తీసుకొని ఫోన్ చెక్ చేస్తే ఏదో స్టూడెంట్ స్టేటస్‌లో ఉన్నప్పుడు ఏదో పార్ట్ టైమ్ జాబ్ చేసినట్టు గ్యాస్ స్టేషన్‌లో ఎవిడెన్స్ దొరికింది వాళ్ళకి. అది వాడి ఇప్పుడు డిపోర్ట్ చేశారు ఆయనకి. అండ్ దిస్ ఇస్ లైక్ ట్రూత్. ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్, ఏదో నేను సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ కాదు. వాళ్ళ డిపోర్టేషన్ పేపర్స్ అంటే వాళ్ళ ట్రాన్స్క్రిప్ట్‌లో ఇవన్నీ క్లియర్‌గా రాస్తారు. ఏం జరిగింది, ఏం చూసారు వాళ్ళ ఫోన్‌లో ఇదంతా. సో వాట్ దట్ మీన్స్ ఇస్ పట్టుకునే ఛాన్స్ చాలా తక్కువైనా కూడా ఎవరు అనేది నోబడీ నోస్. అందుకోసం డోంట్ ఈవెన్ గో ఫర్ షార్ట్ కట్స్. కొంచెం టైం పడితే టైం పడుతుంది, బట్ అట్లీస్ట్ యూ విల్ హ్యావ్ అ కెరియర్ నో మ్యాటర్ వాట్. ఓకే, సో ఓవరాల్ ఏంటంటే ఈ పార్ట్ టైం జాబ్స్ ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా ఉండండి. యూఎస్ఐఎస్ దే డూ స్క్రూటినైజ్, దే హ్యావ్ వెరీ వెరీ గుడ్ టూల్స్. ఇప్పుడున్న ఏఐ టూల్స్ ఇవన్నీ వాళ్ళు వాడుతున్నారు. సో ఈ డేటా మైనింగ్ అంతా చేసి సమ్టైమ్స్ దే గెట్ వెరీ వెరీ ఫాస్ట్ ఇన్ఫర్మేషన్. నా దగ్గర ఒక్కోసారి ఆర్ఎఫ్ఈస్ ఉంటాయి. ఆర్ఎఫ్ఈస్లో ఏంటంటే మీరు ఇలా ఇలా పలానా చోట ఉండాలి, ఇక్కడ నుంచి జాబ్ చేయాలి, మీరు ఇలా ఏదో వేరే ఊర్లో పనిచేస్తారని చెప్పి అడ్రస్ సహా ఇస్తారు. వాళ్ళు షాక్ అవుతారు, అసలు ఎలా తెలిసింది వాళ్ళకి ఈ అడ్రస్లో మేము ఉంటున్నట్టు అని. దే హ్యావ్ సచ్ గుడ్ టూల్స్. అంటే వాట్ ఎవర్ దే డూ దే హ్యావ్ దోస్ టూల్స్. సో వాట్ దట్ మీన్స్ ఇస్ కంప్లయన్స్ ఇస్ సూపర్ ఇంపార్టెంట్. రూల్స్ తెలుసుకోండి, రూల్స్ ఫాలో అవ్వండి. సమ్ టైమ్స్ ఇట్స్ అ లిటిల్ బిట్ హార్డ్. కొన్ని రోజులు మార్కెట్ బాగలేకపోతే కొంచెం జాబ్స్ లేట్ అవ్వచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ద డే మీరందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇఫ్ యు ఆర్ అ స్టూడెంట్ హూ ఈస్ అన్ ఓపీటీ, యూ హ్యావ్ గ్రాడ్యుయేటెడ్ విత్ అ మాస్టర్స్ డిగ్రీ. అంత హై ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకి లేట్ అవ్వచ్చు కానీ ఉద్యోగం రాకుండా ఉండదు. సో జస్ట్ బీ కాషియస్ అండ్ నో ద రూల్స్, బీ కంప్లైంట్ విత్ ఆల్ యూఎస్ఐఎస్ రూల్స్. ఇప్పుడు అట్లాగే ఈ ఓపీటీ జనరల్ ఓపీటీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంప్లాయ్మెంట్ కోసం అప్లై చేస్తున్నప్పుడు ఆర్ఎఫ్ఈలు కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి అనే మాట వినపడుతుందండి. ఇందులో ఎంతవరకు నిజం ఉంది? ఇప్పుడు స్టూడెంట్స్ ఏమవుతుందంటే జనరల్గా ఏంటంటే యూఎస్ వస్తారు, చదువుకుంటారు, వాళ్ళు గ్రాడ్యుయేషన్ అయిపోతుంది. గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత వాళ్ళు సర్టెన్ టైమ్ లైన్లో వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ కోసం అప్లై చేస్తారు. దట్ ఈస్ వాట్ ఈస్ ఓపీటీ. ఓపీటీ అంటే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్. సో వాళ్ళ ఎంఎస్ అయిపోయిన తర్వాత వాళ్ళ డిగ్రీ అయిపోయిన తర్వాత ఈ ఓపీటీ కార్డ్ అంటే ఎంప్లాయ్మెంట్ డాక్యుమెంట్ కోసం అప్లై చేస్తారు. జనరల్గా లాస్ట్ ఇయర్ వరకు ఇట్ ఈస్ వెరీ రేర్ టు సీ ఆర్ఎఫ్ఈస్, ఈ ఓపీటీ ఆర్ఎఫ్ఈస్. ఇయర్ అయితే బాగా అంటే అంటే ఫర్ ద ఫస్ట్ టైం నా కెరియర్లో ఇన్ని ఓపీటీ ఆర్ఎఫ్ఈస్ చూస్తున్నాను. అంటే లాట్ ఆఫ్ ఓపీటీ ఆర్ఎఫ్ఈస్ అనమాట. మేము జనరల్గా అసలు ఓపీటీ కేసెస్ చేయం అసలు. అలాంటిది లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ అప్రోచింగ్ అస్ టు డూ దేర్ ఆర్ఎఫ్ఈస్, ఈ ఓపీటీ ఆర్ఎఫ్ఈస్. అండ్ అక్కడక్కడ ఓపీటీ డినైల్స్ కూడా చూస్తున్నాము. ఎందుకంటే అంటే సమ్ పీపుల్ ఆర్ మిస్యూజింగ్ దిస్ ఓపీటీ. అంటే ఇప్పుడు కొన్ని కంపెనీస్, నేను రీసెంట్గా ఒక కేసు చూశాను. వాళ్ళు ఓపీటీలో కంపెనీస్ ఆఫర్ లెటర్స్కి డబ్బులకి అమ్మారు. డబ్బులకి అమ్మి, ఎందుకంటే పిల్లలు దే హ్యావ్ టు, అంటే ఈ స్టూడెంట్స్ దే హ్యావ్ టు హ్యావ్ ట్రైనింగ్, ఓపీటీ ట్రైనింగ్. సో వాళ్ళేంటి సింపుల్గా అక్కడ ఏమి ట్రైనింగ్ ఉండదు, వాళ్ళ ఆఫర్ లెటర్లు వాళ్ళకి అమ్మి ఏంటంటే ఏదో ట్రైనింగ్ ఉన్నట్టు క్రియేట్ చేస్తున్నారు. యా, సో ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయి. ఇవన్నీ ఎక్కువ అయ్యేసరికి యూఎస్ఏఎస్ వాళ్ళు దే వోకప్ అండ్ దే ఆర్ డూయింగ్ అ లాట్ ఆఫ్ స్క్రూటినీ. అందుకోసం ఏంటంటే అంటే ఎంత స్క్రూటినీ చేస్తున్నారంటే వీఆర్ గెటింగ్ ఆర్ఎఫ్ఈస్ వేర్ ద ఆర్ఎఫ్ఈస్ ఆర్ సెయింగ్ షో మీ యువర్ బ్యాంక్ స్టేట్మెంట్స్. ఆ బ్యాంక్ స్టేట్మెంట్స్లో నాకు ప్రతి డిపాజిట్, ప్రతి ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ ట్రాన్సాక్షన్ కావాలి అని చెప్పి దే ఆర్ యాక్చువల్లీ రిక్వెస్టింగ్ దోస్ డాక్యుమెంట్స్. అండ్ రీసెంట్లీ నేను ఒక డినైల్ చూసాను. డినైల్ ఏం రాశారంటే, యువర్ ఎంప్లాయర్ సైడ్ దే ఆర్ పేయింగ్ యూ దిస్ శాలరీ, లెటర్ కూడా ఇచ్చారు, ఎక్కడ బ్యాంక్లో ఆ డిపాజిట్స్ నెంబర్లు మ్యాచ్ అవ్వట్లేదు, ఇంత డిస్క్రిపెన్సీ ఉంది అని చెప్పి డినై చేశారు. సో అంటే నేను ఎప్పుడు చూడనటువంటి ఆర్ఎఫ్ఈస్, అంటే బ్యాంక్ స్టేట్మెంట్స్, ప్రతి ట్రాన్సాక్షన్ కావాలి, పే స్టేట్మెంట్ పడినట్టు, ఒక్కోసారి ఏదైనా క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఉంటే అసలు ఎందుకు జరిగింది ఇది, ఇలాంటి క్వశ్చన్స్ ఇవన్నీ చూస్తున్నాం. అందుకోసం సో యు బీ ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్. సో ఏదన్నా ఇప్పుడు మీరు పార్ట్ టైం జాబ్ చేశారు, మీరు క్యాష్ తీసుకుంటున్నారు, మీరు ఎక్కడో చోట, ఇవన్నీ ఏంటంటే టుమారో యుల్ గెట్ దర్ సమ్ వే యూఎస్ఏఎస్ విల్ క్యాచ్ యూ. ఓకే, ఎందుకంటే ఈ బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇవన్నీ బాగా అడిగి బాగా స్క్రూటినైజ్ చేస్తున్నారు. ఓకే, సో వాట్ దట్ మీన్స్ ఇస్ అంటే యూ హ్యావ్ టు బీ కాషియస్, మేక్ షూర్ యూ డూయింగ్ యూర్ ఫాలోయింగ్ ద రూల్స్ లైక్ యూ షుడ్. సో రేపు నిజంగా వచ్చి ఇవన్నీ అడిగినా కూడా యూ డోంట్ హ్యావ్ అ ప్రాబ్లమ్. ఓకే, బట్ ఆర్ఎఫ్ఈస్ అయితే వస్తున్నాయి. సో ఏంటంటే జస్ట్ మేక్ షూర్ యూర్ వర్కింగ్ విత్ లెజిటిమేట్ కంపెనీ. ఇప్పుడు ఈవెన్ స్మాల్ కన్సల్టెన్సీ కంపెనీ అయినా కూడా అదేం ప్రాబ్లం కాదు. ఇప్పుడు స్మాల్ కన్సల్టెన్సీ కంపెనీస్లో జెన్యూన్గా ఉండవని ఏమీ లేదు. స్మాల్ కన్సల్టెన్సీ కంపెనీ, బిగ్ కన్సల్టెన్సీ కంపెనీ, యాజ్ లాంగ్ యాజ్ ద ట్రైనింగ్ యూ. ఎందుకంటే మెయిన్ థింగ్ ఏంటంటే ఫస్ట్ 1 year మీకు ట్రైనింగ్ రావాలి. అంటే ఇట్స్ నాట్ దట్ యూ ఎర్న్ మనీ, మీకు ట్రైనింగ్. ఎందుకంటే ఇనిషియల్ 1 year ఇస్ ట్రైనింగ్. సో ఇఫ్ యూఆర్ ఏబుల్ టు పర్ఫార్మ్ అండ్ గెట్ పేడ్, దట్ ఈస్ అ గుడ్ థింగ్. ఇఫ్ నాట్, అట్లీస్ట్ ఇప్పుడు లెజిటిమేట్ ట్రైనింగ్, వ్యాలిడ్ ట్రైనింగ్ ఇచ్చే కంపెనీస్ ఉంటే గో ఫర్ ఇట్. ఓకే, సెకండ్ అండ్ థర్డ్ ఇయర్ అంటే స్టెమ్ ఓపీటీ ఎక్స్టెన్షన్, సెకండ్ అండ్ థర్డ్ ఇయర్ స్టెమ్ ఓపీటీ ఎక్స్టెన్షన్లో మాత్రం యూ హ్యావ్ టు గెట్ పేడ్. 983 ఫామ్ ఉంటుంది. యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ ఎవ్రీథింగ్ ఇన్ 983 is followed by the book. You have to get paid as you're supposed to be in 983. ఇవన్నీ ఏంటంటే సెకండ్ థర్డ్ ఇయర్లో చూసుకోవాలి మీరు. సో
ఇవన్నీ ఫాలో అవుతే మీకు నిజంగా ఆర్ఎఫ్ఏ వచ్చినా కూడా టుమారో యూల్ హ్యావ్ ఎవిడెన్స్, అసలు ఏం ట్రైనింగ్ తీసుకున్నారు, అసలు ఏం చేశారు, ఇదంతా ఎవిడెన్స్ చూపెడితే యూ విల్ బీ ఫైన్. ఈవెన్ H1B అప్లై చేసినప్పుడు కూడా ఈ ఓపీటీ ఆర్ఎఫ్ఈస్ ఆర్ వెరీ కామన్. సో అది H1లో ఓపీటీ ఆర్ఎఫ్ఈస్ ఎప్పుడు ఉండేవి. కొత్త ట్రెండ్ ఏంటంటే ఓపీటీ ఫైల్ చేసినప్పుడు కూడా ఇలాంటి ఆర్ఎఫ్ఈస్ పడుతున్నాయి ఈ రోజుల్లో. థ్యాంక్ యూ చాంద్ గారు, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వ్యూవర్స్ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ సెషన్లో చాంద్ గారిని అడిగి వాటిపై మరి వివరాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ చాంద్ గారు.